హాయ్ అండి. నాకు ఇక్కడ కొబ్బరి కొట్టు కనిపించింది. దారంటే వెళ్తుంటే అది చేతకి వెళ్తున్నాను. వెళ్తా ఒక పాట పాడుతాను, వినండి. మొన్న నేను నైట్ కూర వండుతుంటే ఒక ఐడియా వచ్చిందండి. ఐడియా కాదు, ఒక విజువల్ వచ్చింది. ఆ విజువల్ ఏంటంటే వర్షం వస్తుందని ఒక అతను ఒక వాకిట్లో ఆగాడు. అరుగు మీద ఆగితే అక్కడే వర్షం వస్తుందని ఇంకో అమ్మాయి కూడా ఆగింది. అతనికన్నా ముందు ఆగి ఉంది. చూసారా ఎలా ఉందో గడ్డి, అందుకని జాగ్రత్త చూసుకుంటే వెళ్తాను. మళ్ళీ పాము ఉన్నాయనుకో నా పని అయిపోద్ది. అదే వర్షానికి ఆమె కూడా అక్కడ అరుగు మీద ఆగి ఉంది. అప్పుడు అలా ఇద్దరు అలా ఉంటేనే గాలి చల్లగాలి వేస్తుంటే చల్లగాలికి అమ్మ బయట ఎగిరి అమ్మాయి నడుము కనిపించింది. వీడికి ఆ అమ్మాయి నడుము చూడగానే ఏదో మగబుద్ధి కదండి, నాలంటే అనుకో చూడకుండా పక్క తిప్పుకుంటాడు. అది వంకడు కదా. చూసి అప్పుడు వాడి మైండ్లో ఒక ఆలోచన అనేది వచ్చేసింది. అప్పుడు అది ఏంటంటే ఇది కొబ్బరికాయ కొన్న చూడలేదు, కనిపించిందా? ఒకసారి కొబ్బరికి తీసి చెప్తున్నా పాట ఏంటి. చూసారా, నెంబర్ 1 కాయ బాడైంది, పర్లేదు కనిపించుకోవచ్చు. వాడి మైండ్లో ఒక ఆలోచన అనేది వచ్చింది. అది మీకు పాట రూపంలో చెప్తాను, వినండి. మల్లె పూల వాన కురిసింది నా పైన, మొగల పూల పట్టు పూసిందే ఒళ్ళంతా. మల్లె పూల వాన కురిసింది నా పైన, మొగల పూల పట్టు పూసిందే ఒళ్ళంతా. వైనియవే నీ వలుపుల వేడి గాలి, అందించవే నీ పెదవుల పైన తేని, బాగుంటుందే నీ అందాలతో జర్నీ, మరి వెళ్దామా మెలకువతో మేల్కొని. మల్లె పూల వాన కురిసింది నా పైన, మొగల పూల పట్టు పూసిందే ఒళ్ళంతా. మల్లె పూల వాన కురిసింది నా పైన, మొగల పూల పట్టు పూసిందే ఒళ్ళంతా. అంటే ఎన్ని ఎలా ఉందో చెప్పండి. అంటే బాయ్ కొబ్బరికాయ.